నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేపటికి తుంగభద్ర నది వివరాలు అయితే తెలుపుతాను. ఈరోజు 15వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం 6 గంటలకైతే మనకు ఇన్ఫ్లో గురించి అయితే రిపోర్ట్ రావడం జరిగింది. ఈరోజు ఇన్ఫ్లో భారీగా తగ్గిందండి. అంటే నిన్న మొన్న అవతల మొన్న గత 5 రోజులుగా ఇన్ఫ్లో బాగానే వచ్చింది. ఇప్పుడు పైనున్న ఎగునున్న ప్రాంతాలలో వర్షాలు తగ్గడం, అలాగే అల్పపీడనం తగ్గిపోవడం, అల్పపీడనం చెలరేగింటగినంగా నీళ్ళు వస్తున్నాయి. ఈ రోజుకైతే ఏం పెద్దగా ఇన్ఫ్లో అయితే లేదండి. 4,869 క్యూసెక్స్ మాత్రమే వచ్చింది. అంటే ఒక హాఫ్ టీఎంసీ కూడా లేదు మనకు నదిలోకి తగిన. ఎల్బిఎల్ఎల్సికి అంటే లో బ్యాంక్ కెనాల్కి తగిన 341 క్యూసెక్స్ అయితే తగిన వదలడం జరిగిందనమాట. అలాగే ఆర్బిహెచ్ఎల్సికి అంటే రైట్ బ్యాంక్ కెనాల్కి తగిన చూసుకోవచ్చు నిల్లే. ఆర్బిఎల్ఎల్సికి అంటే రైట్ బ్యాంక్ లో లెవెల్ కెనాల్కి తగిన ఎక్కడ వదలలేరు. అలాగే ఆర్పిసి రైట్ బ్యాంక్ కెనాల్కి తగిన ఒక 180 క్యూసెక్స్ అయితే మాత్రం వదిలినారు. ఇక్కడికి వచ్చేప్పటికీ మనం చూసుకోవచ్చు అనంతపూర్, గుంటకల్లు ఈ ప్రాంతానికి సంబంధించి ఒక 180 క్యూసెక్స్ తాగునీటి అవసరాలకు మాత్రమే వదిలేయాలి. అలాగే రైవర్లో అయితే నీళ్ళు అయితే లేవు, అంటే బయటికి వదలలేరు. అంటే నిండితేనే కదా మనకు బయటకు వదిలేది. అయిన తర్వాత ఈ రోజుకి వచ్చేపాటికి 25 టీఎంసీల 445 క్యూసెక్స్ మాత్రమే ఉందన్నమాట. అంటే చూసుకోవచ్చు దరిదాపు మనకు ఫస్ట్ ఒక 5 రోజుల కింద చూసుకున్నట్లయితే 9.5-10 టీఎంసీల వ్యవధిలో మాత్రమే ఉండే. అయిన తర్వాత 12 టీఎంసీలకు వచ్చింది. అయిన తర్వాత 11 టీఎంసీలకు వచ్చింది ఒకటేసారి. అయిన తర్వాత 11 నుంచి 21 టీఎంసీలకు వచ్చింది. ప్రజెంటు మళ్ళీ 25 టీఎంసీలకి నిలబడిందనమాట. అంటే సాగుకు అనుకూలంగా ఎక్కడ కనిపించడం లేదు. కాబట్టి మీరు విత్తనాలు పోసుకోవడం కానీ నార్లు పోసుకునేవి చేయొద్దండి. నిన్న మీటింగ్ కూడా వేశారని చెప్తున్నారు. అది వచ్చేసి ఎందుకు చెప్తున్నారంటే రైతులు తొందరగా పంటలు వేసుకున్నట్లయితే ఆ ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుందాంలేని చాలామంది ఆత్రపడుతున్నారు. ఈ మిర్చి ధరలు ఉండటంతో అలా చేసుకున్నారు. అయిన తర్వాత ఇంకొకటి వచ్చేసి ఆరుతడి పంటలకు కూడా చాలా అవకాశం చేసుకుందాం, ఒక 3 నెలల పంటకాలం ఉన్న పంటలు కూడా సాగు చేద్దామన్నా కూడా ప్రజెంటు లేని పరిస్థితి. ఇప్పుడు చూసుకోవచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో డ్రై కండిషన్ ఉంది. డ్రై కండిషన్ ఉన్నప్పుడు ఇలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. అంటే మేఘాలు కూడా కమ్ముకోలేదు. మనం చూసుకోవచ్చు ఎండాకాలం ఎలా ఉందో అలా ఉంది పొజిషను. 42 డిగ్రీలు 41 డిగ్రీలు కనిపిస్తూ ఉంది. ఈ సెంటెన్స్లో వర్షాలు పడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మొక్కలకు ఊపిరి పోసినట్లు ఉంటుంది. మొక్కలు కూడా చాలా డ్రై క్లైమేట్లో ఒక ఆరుతాడి ఇచ్చినా కూడా అయినా కూడా తేమలు లేకుండా ఆరిపోతున్నాయి అన్నమాట. అందుకే సిచ్యువేషన్లో మనకు డ్యాముల్లో కూడా పెద్ద ఇన్ఫ్లోస్ అయితే లేవండి. శ్రీశైలం కూడా 42 టీఎంసీలు కూడా మించి పోవటం లేదు. ఈ 2 నదులకు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే నిండే పరిస్థితిలో లేవు. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు ఇంకా వారం 10 రోజుల తర్వాత ఏమన్నా అల్పపీడనం చెలరేగి వర్షాలు వస్తే తప్ప ఈ ప్రజెంట్ సిచ్యువేషను కనిపించడం లేదు. ఎందుకంటే ఈరోజు చూసుకోవచ్చు 25.445 క్యూసెక్స్ అంటే 25 టీఎంసీల 445 క్యూసెక్స్ మాత్రమే ఇక్కడ నీరు ఉండింది తుంగభద్ర నదికి. తుంగభద్ర నదికి గత ఏడాది చూసుకున్నట్లయితే ఈ రోజుకి 78 టీఎంసీలు ఏమి ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్కి. ఇంతకుముందు ఓల్డ్ సిచ్యువేషన్కి ప్రజెంటు సగానికి సగం అసలుకి నీళ్ళే లేకుండా ఉన్నాయి. ఇప్పుడు రెడ్ స్టోరేజ్లోనే నడుస్తున్న కొంచెం రిలీఫ్ అయింది. అంతేగాని తాగునీటి అవసరాలకి కొంచెం యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చిన 10-15 టీఎంసీలు సాగునీటికి కాకుండా తాగునీటికి ఎదిగిన యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఇదండి వీడియోగిన. మళ్ళీ శ్రీశైలం ఆల్మట్టి జూరాల వీడియోలో కలుసుకుందాం. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.